ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శించడం కామన్. కానీ స్వయంగా అధికార పార్టీలో ఉన్న ఓ సీనియర్ మంత్రి సాక్షాత్తు కేబినెట్ మినిస్టర్ తన సొంత ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తే ఆ పార్టీ కేడర్ కు గుండాగినంత పనవుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సరిగ్గా అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నేను మీకు హామీ ఇవ్వలేను, నెక్స్ట్ నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు, పోనీ నేను గెలిచినా మళ్ళోసారి మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వను అంటూ ఆయన కుండబద్దలు కొట్టేశారు. అధికారంలోకి వచ్చి పట్టుమని ఏడాది కూడా కాకముందే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై జూపల్లి చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ వెనుక అసలు అంతర్యం ఏంటి? బోత్ పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? సొంత పార్టీ నేతలే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మం ఏంటని ఎందుకు తలలు పట్టుకున్నారు అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆదిలాబాద్ జిల్లా పర్యటన మంత్రి జూపల్లి కృష్ణారావుకు రొటీన్ టూర్ లాగే మొదలైంది. బోత్ లో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవానికి ఆయన వెళ్లారు. అంతా బాగానే జరుగుతుంది అనుకున్న టైంలో స్థానిక నేతలు, ప్రజలు ఆయన ముందుకొచ్చి కొన్ని డిమాండ్లు ఉంచారు. బోధ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరారు. ఇక్కడే మంత్రి జూపల్లి నుంచి ఊహించిన సమాధానం వచ్చింది. మైక్ అందుకున్న ఆయన ఉన్నదున్నట్లు కుండబద్దలు కొట్టారు. నేను మీకు ఎలాంటి హామీలు ఇవ్వను, ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు, నేను గెలిచినా మళ్లీ మా పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు, ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు, ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో లేదో తెలియదు, హామీలు అయితే ఇవ్వను, కానీ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు, పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు, పోనీ మా ప్రభుత్వంతో తెలియదు, పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు, దాని దేవుడి నుంచి ఎంత ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరు ఇచ్చారంటే ఏమో తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా ప్రయత్నం చేస్తా. ఒక అధికార పార్టీ మంత్రి తన సొంత ప్రభుత్వ భవిష్యత్తుపైనే ఇలా ఓపెన్ గా సందేహం వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి జూపల్లి మాట్లాడిన ఈ వీడియో క్షణాలలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. చూశారుగా కాంగ్రెస్ పరిస్థితి ఏంటో వాళ్ళ మంత్రులే చెబుతున్నారు. చేతులెత్తేసిన జూపల్లి అంటూ బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు సెటైర్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక హామీల నుంచి తప్పించుకునేందుకే మంత్రులు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. మరోవైపు జిల్లాలోని కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు సైతం మంత్రి వ్యాఖ్యలతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏకంగా సీనియర్ మంత్రి ఇలా మళ్లీ వస్తామో రామో అని మాట్లాడితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడే మా పరిస్థితి ఏంటి అంటూ కేడర్ లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇది ఆదిలాబాద్ టూర్ లో జరిగిన అసలు స్టోరీ. మంత్రి జూపల్లి వాస్తవం మాట్లాడారా లేక ఫ్రస్ట్రేషన్ లో అలా అన్నారా? ఏది ఏమైనా ఆయన మాటలు మాత్రం కాంగ్రెస్ ను తీవ్ర డిఫెన్స్ లో పడేశాయి. అసలు మంత్రి జూపల్లి లాంటి సీనియర్ నేత ఇంత ఓపెన్ గా పార్టీ భవిష్యత్ గురించి ఎందుకు మాట్లాడారు? దీని వెనక ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా లేక హైకమాండ్ పై ఉన్న అసంతృప్తినా? జూపల్లి కృష్ణారావు మొదటి నుంచి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లీడర్. ఆయన గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అధిష్టానం తీరు నచ్చకనే బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రిగా ఉంటూ అది ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కూడా పూర్తి కాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా సంచలనం రేపుతుంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఆర్థిక ఇబ్బందుల వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు అడుగుతున్న కొత్త హామీలకు నిధులు ఇచ్చే పరిస్థితి లేకపోవడం. రెండోది, ఏదైనా హామీ ఇచ్చి నెరవేర్చకపోతే భవిష్యత్తులో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతోనే ఆయన వాస్తవం మాట్లాడారని ఆయన అనుచరులు కవర్ చేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలకు మాత్రం ఇది ఒక పెద్ద ఆయుధంగా మారింది. మళ్లీ కాంగ్రెస్ రాదు అని స్వయంగా మంత్రే ఒప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. నిన్నటి వరకు విపక్షాలతో ఫైట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సొంత మంత్రుల వ్యాఖ్యలే సంకటంగా మారుతున్నాయి. నెక్స్ట్ నేను గెలవను, మా పార్టీ గెలవదు అంటూ జూపల్లి చేసిన ఈ నిరాశపూరిత వ్యాఖ్యలు అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీ ప్రతిష్టను డ్యామేజ్ చేస్తున్నాయని మాత్రం వాస్తవం. మరి ఈ డ్యామేజ్ కంట్రోల్ కు సీఎం రేవంత్, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? జూపల్లి వ్యాఖ్యలపై వివరణ అడుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.